ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయెల్ దేశంలోని మౌంట్ తాబోర్ నుండి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కొండకున్నటువంటి ప్రత్యేకత మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరము చెందెను అని మీరు చదువుతున్నారు కదండి. ఆ రూపాంతరపు కొండ మీద ఈ యొక్క ఉదయకాల సమయము మీ అందరికీ కొన్ని మీకు శుభములు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఇంతటి ఆశీర్వాదకరమైన స్థలంలో నుండి మీతో మాట్లాడటము చాలా సంతోషం అండి. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఈ ప్రాంతానికి ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యత ఏంటి అంటే అర్మగదో యుద్ధము జరగబోయేటటువంటి ప్రాంతం. మీరు చూస్తున్నారు కదా, ఈ జెజెరాల్ వ్యాలీ అంటారు అనమాట. ఇదంతా కూడాను ఈ ప్రాంతంలోనే అంత్యక్రీస్తుతో మరి యుద్ధము జరగబోయేటటువంటి ప్రాంతం ఇది. ఇంతటి ఆశీర్వాదకరమైన స్థలంలోనికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో నుండి మీ కొరకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అనేక సార్లు మన జీవితంలో మనం అనేకమైన వాటి మీద గురి పెడుతూ ఉంటాం, మన గురిని నిలుపుతూ ఉంటాం. ఫోకస్ అంటారు. అయితే మనం ఫోకస్ చేయాల్సింది దేవుని మటుకే. మనం ఎవరి మీద ఫోకస్ ఉంచాలి అంటే మన గురి ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. ఎప్పుడైతే మన గురి దేవుని మీద ఉంటుందో దేవుడు మన మీద దృష్టి ఉంచి మనము తలపెట్టే కార్యములన్నింటిలో కూడా దేవుడు కృప చూపించి జయమును అనుగ్రహిస్తారని ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ గురి ఈరోజు ఎవరి మీద ఉంది? వేరే మనుషుల మీద ఉందా? స్నేహితుల మీద ఉందా? కుటుంబీకుల మీద ఉందా? మన గురి దేవుని మీద నిలిపినప్పుడు దేవుడు మనకు జయము అనుగ్రహించి వారై ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలోని మౌంట్ తాబోర్ నుండి మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.